ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా టీడీపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నేతలు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఇక ఖమ్మంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని వినోద్రావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా అభ్యర్థి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఇక బీజేపీ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే అవుతుందంటున్న తాండ్ర వినోద్రావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. మధ్య బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రచారం దూసుకుపోతా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుతోటి, జనసేన, ఎంఆర్పీఎస్ మద్దతుతోటి ఖమ్మం నేలకొండపల్లి మండల కేంద్రంగా భారీ జన నిరాజనాలతో స్వాగతం పలికారు. ప్రస్తుతం ప్రచారం సాగుతూ ఉంది. దాదాపు చివరి ఘట్టానికి వచ్చినటువంటి ప్రచార సరళి జిల్లాలో ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 7 నియోజకవర్గాలు పర్యటించారు. 7 నియోజకవర్గాల్లో కూడా జన నిరాజనాల మధ్య ప్రచారం కొనసాగుతూ ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది? ఈసారి గెలుపు ఎటువైపు అడుగులేస్తూ ఉంది? మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు, దీవిస్తున్నారు. ఇది నన్ను కాదు, ఇది నరేంద్ర మోడీ గారి మీద వారికి ఉన్న ప్రేమ, అభిమానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరైతే పని చేస్తారో వారిని జనం ఆదరిస్తారు. ఈరోజు ఈసారి అనూహ్యంగా ప్రజల దీవెనలతోటి ఈసారి ఖమ్మంలో కమలం వస్తుంది. ఎందుకంటే మండు టెండలలో కూడా ఇంతమంది జనాలు, మాతృమూర్తులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరుస్తున్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు నా నీడలాగా నన్ను సమర్థిస్తున్నారు. జనసేన మిత్రులందరూ నన్ను సమర్థిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరు అయితే ప్రజలకి దగ్గర అవుతున్నారో, ఎవరైతే గెలుస్తున్నారో, మంచి పనులు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు గ్యారంటీ ఇస్తే అది 24 క్యారెట్ గోల్డ్ కాబట్టి అది వారు అడగపోయినా కోవిడ్లో వారు సాయం చేశారు. వారు ఎప్పుడు కూడా గ్యారంటీలు ఇవ్వలేదు. ఏదైతే అవసరం ఉందో అప్పుడు చేశారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి ప్రజలందరూ ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. అదే ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ గత 10 సంవత్సరాలలో ఎవరు కూడా ఈ ఖమ్మం జిల్లా గురించి ఆలోచించకుండా వారి స్వార్థం కోసం, వారి ఆస్తులు పెంచుకోవడం కోసం, వారి బిజినెస్ పెంచుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఈరోజు ఖమ్మంలో చూస్తే ఒక యూనివర్సిటీ లేదు. నేలకొండపల్లి లాంటి మంచి ముఖ్యమైన పట్టణాలలో వైద్య సదుపాయాలు ఎంతైనా రావచ్చు లేదు. మొబైల్ యూనిట్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చు లేదు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పొటెన్షియల్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక కాల్ సెంటరో, డేటా సెంటరో పెట్టే సామర్థ్యం ఉంది ఇక్కడ, కానీ అవి రావట్లేదు. వ్యవసాయకులకి ఒక పరిశ్రమలు కానీ, వారిని ప్రోత్సహించడానికి కానీ, ఎఫ్పిఓస్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కానీ నాబార్డ్ తోటి వారికి లింకప్ చేసి వారి గ్రామాలలో కూడా ఎన్జిఓస్ తోటి అనుసంధానం చేసి అక్కడున్న ప్రోడక్ట్స్ తయారు చేయించి ఇట్లా నేను చెప్పదలుచుకుంటే, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది. ప్రస్తుతం 3 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ రేసులో కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పార్టీలకి ఓట్లు ఎందుకు వేయొద్దు, బీజేపీకే ఎందుకు ఓట్లు వేయాలో, తాండ్ర వినోద్రావు ఎందుకు గెలిపించాలి? ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం అని మారుతున్న తరుణంలో ఈడ ప్రజలందరికీ రామరాజ్యం అంటే ఇదే అని తలపిస్తున్న నరేంద్ర మోడీ గారు వారిని వాళ్ళ దేశాన్ని ఒక సువర్ణ కాలంలో నడిపిస్తున్నారు. మరి ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశం. భారతదేశంలో కూడా అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు ఇవాళ అభివృద్ధి చెందుతున్నంలో మా ఖమ్మం ఏం పాపం చేసింది? 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు అభివృద్ధి కాలేదు. ఈసారి అట్లాంటి పొరపాటు మేము చేయము. లాస్ట్ టైము అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ని నమ్మి వారితోటి మోసపోయి ఈరోజు మాకు అట్లాంటి మోసపూరిత రాజకీయ నాయకులు కానీ, పార్టీలు మారే నాయకులు కానీ మాకు వద్దు. మాకు కావాల్సింది మా అభివృద్ధి కోసం, మా పిల్లల భవిష్యత్తు ఆలోచించడం కోసం, మా గ్రామాలు అభివృద్ధి చేసే నరేంద్ర మోడీ గారు కానీ, మా పట్టణాలు అనేక కేంద్ర ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళ ఆ ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి మా పట్టణాలు బాగు చేసుకునే కావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఈసారి ప్రజల ఆంక్ష మేరకు, ప్రజల కోరిక మేరకు ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రతినిధి అయిన నన్ను, ఈ గడ్డ బిడ్డ ఇక్కడ పుట్టి పెరిగిన నాకు వారు
దీవిచ్చి వారు ఈసారి నన్ను గెలిపిస్తారు. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ఖమ్మం జిల్లాలో సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని అందిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఎంఆర్పీఎస్, బీజేపీ తర్వాత టీడీపీ ప్రధానమైనటువంటి జనసేన 4 పార్టీల కలయికతోటి ఖమ్మం జిల్లాలో కంపల్సరీ పార్లమెంట్ నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించేసి బీజేపీ సునాయాసనంగా గెలవబోతా ఉంది. ఈ బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఈ జిల్లాకు నరేంద్ర మోడీ ప్రధానమైన కేంద్ర నాయకత్వాలు కూడా రాబోతా ఉందని మూడోసారి మోడీ సర్కార్ అనే పద్ధతిలో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కీలకమైనటువంటి సందర్భంలో కీలకమైన అంశాలకి కేంద్ర మంత్రులు కూడా ఖమ్మం జిల్లాకు రాబోతా ఉన్నారు. ప్రజలు కూడా తన ఆలోచన మార్చుకొని రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నెలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపంకు సంబంధించి కూడా ఇక్కడ అనేక రకాల ఆధ్యాత్మిక సెంటర్గా ఉన్నటువంటి ఈ కేంద్రం అయోధ్యకి కీలకమైనటువంటి దక్షిణ అయోధ్యకు పిల్లలు భద్రాచలం ఏరియా ప్రజలందరూ కూడా శ్రీరాముడి యొక్క ఆలోచనతో భావజలాన్ని ఈ ప్రాంతం వైపు విస్తరింపజేయాలని ఖచ్చితంగా బీజేపీని గెలిపించి భారీ మెజార్టీ అందించాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రజలకు పిలుపునిస్తారు. ఇది ఖమ్మంలో తాజా బీజేపీ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ANN న్యూస్ ఖమ్మం.